4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ క్యాబినెట్లో ఇప్పుడంతా సీనియర్లే ఉన్నారు. బయట నుంచి వచ్చిన వారైనా పాత కాపులైనా అందరూ దాదాపుగా వయసు మల్లుతోన్న వారే. కాంగ్రెస్ పార్టీకి యువరక్తం కావాలంటే కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని, యువతకు పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో వినిపిస్తున్న 2-3 పేర్లలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ కూడా ఉన్నారు. ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని లెక్కలేసుకుంటున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల సంగ్రామం కూడా ముగిసింది. 17 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల గెలుస్తుందని ధీమాగా ఉన్నారు. జూన్ 4న ఫలితాలొచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో 17 మంది మంత్రులు ఉండే ఛాన్స్ ఉందని తెలిసినప్పటికీ తొలిసారి 11 మందికి అవకాశం వచ్చింది. మిగతా 6 స్థానాల భర్తీకి సంబంధించిన కసరత్తు మరికొద్ది రోజుల్లోనే ముగుస్తుందని తెలంగాణ పీసీసీ వర్గాలంటున్నాయి. ఎవరికి పదవులిచ్చినా యువతకు సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కనిష్టంగా 1, గరిష్టంగా 2 యువకులకు మంత్రి పదవులు కట్టబెట్టే ఉద్దేశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లుగానే తెలుస్తోంది. దాంతో ఒక యువకుడి పేరుపై అన్వేషణ మైనంపల్లి రోహిత్ దగ్గర ఆగుతోందని చెబుతున్నారు. ఎన్నికల ముందే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరికీ పార్టీ టికెట్ దక్కింది. హనుమంతరావు ఓడిపోతే రోహిత్ విజయం సాధించారు. అలాంటి పరిస్థితి వస్తే తమ కుటుంబాన్ని సముచితంగా గౌరవించారని మైనంపల్లి హనుమంతరావు ముందే ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు మంత్రివర్గం విషయంలో రోహిత్ పేరు బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంటే ముసలి బ్యాచ్కు, సీనియర్లకు మాత్రమే అవకాశాలు ఉంటాయని మొదటి నుంచి ఒక పేరుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ను మార్చేసి పార్టీకి యూత్ లుక్ తీసుకురావాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యువతను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఇటీవలే బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు యువ డాక్టర్ మైనంపల్లి రోహిత్కు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. రోహిత్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజాసేవలో ఉండేవారు. మైనంపల్లి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ పరిసరాల్లో ప్రతి వారం వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులిస్తున్నారు. మైనంపల్లి కుటుంబం జనానికి దగ్గరగా ఉంటుందన్న పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మల్కాజ్గిరిలో ఓడిపోయిన హనుమంతరావు తన కుమారుడి కోసం ఢిల్లీలో చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. తనకెలాగూ పదవొచ్చే అవకాశం లేనందున కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని కోరినట్లుగా వార్తలొచ్చాయి. అందుకు రాహుల్ గాంధీ, ఖర్గే కూడా అంగీకరించినట్లుగా చెప్తున్నారు. జూన్ 2వ వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు మైనంపల్లి రోహిత్, బల్మూరి వెంకట్ ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా, ఒక్కరికే ఇస్తారా అన్నది చూడాలి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.